మోడీని కోర్టుల ద్వారా ఇరకాటంలో పెట్టి అవినీతి పరుడిని చేద్దామని 2014 అప్పటి నుంచి ప్రయత్నించి 2019 ఎన్నికలకు ముందు ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి నాడు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సమాచారంతో కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగి చేసిందే రఫేల్ కుంభకోణపు ఆరోపణలు. ముందుగా ఆంధ్రప్రదేశ్లో కుటుంబరావు చెప్పాడు, త్వరలో మేము బద్దలు కొట్టబోతున్నాం మోడీ జాతకాన్ని, మోడీ పెద్ద అవినీతి పరుడని నిరూపించబోతున్నామని. ఆ తర్వాతన రఫేల్ ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళందరూ కలిసి చేసినటువంటిది కాబట్టి దాని మీద కోర్టు ఏం తేల్చింది, కరెక్ట్గా ఎన్నికలకు ముందు తీర్పు వచ్చింది. రఫేల్లో ఎలాంటి కుంభకోణం జరగలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అదే జస్టిస్ రమణ గారు ఉండగానే తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. తద్వారా మోడీని ఇరికిద్దాం అనుకున్నటువంటి వాళ్ళు కాస్త ఎదురు దెబ్బతిన్నారు. ఇప్పుడు అట్లాగే రెండోసారి 2019 తర్వాత అదానీని ద్రోహిగా, అట్లాగే నరేంద్ర మోడీ అదానీల ఫ్రెండ్షిప్ అంటూ అడ్డకోలుగా చాలా రోజుల నుంచి కారు కోతలు కూసుకొస్తూ ఈ దేశపు ప్రముఖ వ్యాపార దిగ్గజం, పారిశ్రామిక దిగ్గజాన్ని నాశనం చేసి తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూల్చాలనుకుంటున్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి సోరెస్ కుట్రలో భాగంగా తయారైపోయినటువంటి రాహుల్ గాంధీ అంటే దాంతోపాటుగా ఈ మధ్యనే మన ఆంధ్రప్రదేశ్లోని తెలుగు పత్రికలు ఎస్పెషల్లీ ఎక్సెప్ట్ సాక్షి మిగతా అందరూ కలిసి బురద చల్లుతూ అదానీని దుర్మార్గుడిగా చూపించే క్రమంలో హిండెన్బర్గ్ ఉదంతాన్ని హైలైట్ చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎజెండా లేకపోతే సోరోస్ ఎజెండాని మోసుకొస్తున్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతిల సాక్షిగా ఇవాళ సుప్రీంకోర్టు కీలకమైన ఘాటైన తీర్పిచ్చింది, స్పష్టమైన తీర్పిచ్చింది. హిండెన్బర్గ్ విషయంలో మోడీ సర్కార్కి క్లీన్ చిట్ ఇచ్చింది, అదానికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఎవరో రాతల ఆధారంగా విచారణ చేయించడం కుదరదని సెబీ పరిధిలో విచారణ జరుగుతోంది. సెబీ ఇప్పటిదాకా ఇచ్చిన విచారణ రిపోర్ట్లు క్లీన్గా ఉన్నాయి. సిబిఐతో దర్యాప్తు చేయించాల్సిన అవసరం లేదు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇవ్వాల్సిన అవసరం లేదు. భారతీయ ప్రభుత్వం సెబీ భారతీయ పెట్టుబడిదారుల ఆసక్తిని బలోపేతం చేయడానికి ఎక్స్పర్ట్ కమిటీల సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటే షార్ట్ సెల్లింగ్ మీద హిండెన్బర్గ్ నివేదిక ద్వారా చట్టాలు ఉల్లంఘించినట్టయితే భారత ప్రభుత్వం సెబీ పరిశీలించి చట్టానికి అనుగుణంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాయి. అదానీ సంస్థల మీద విదేశీ ఏజెన్సీ రాతల ఆధారంగా వేసిన పిటిషన్ని పట్టించుకోవట్లేదని తేల్చెప్పింది. హిండెన్బర్గ్కి సంబంధించి చాలా క్లియర్గా దెర్ ఈజ్ నో గ్రౌండ్ టు ట్రాన్స్ఫర్ ద ప్రోబ్ ఇన్ దిస్ కేస్ ఫ్రమ్ సెబీ అంటూ సెబీ నుంచి సిబిఐకి విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. ఇది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, ఐఎన్డిఏ కూటమితో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే ఈ వీళ్ళ అనుకూల శక్తులకు కూడా ఒక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.